జనాలు నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. వరుస బస్సు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే ఇవాళ ఇంకొక ప్రమాదం. కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఇంకా తేరుకోలేదు ఆ మృతుల కుటుంబాలు. చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన చూసినాము. రాష్ట్రం అంతా అది సంచలనంగా మారింది. అది మరవక ముందే మళ్ళీ ఇవాళ ఇంకొక బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం రాయవరం దగ్గర ఇవాళ తెల్లవారుజామున ఘోరమైనటువంటి బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్తున్నటువంటి బస్సు రాయవరంలోని మెడికల్ కాలేజ్ దగ్గర ఘోర బస్సు ప్రమాదానికి గురైపోయింది. హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు బయలుదేరింది. ఆల్మోస్ట్ మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా రాయవరం గ్రామానికి చేరుకోగానే ఎదురుగా ఉన్నటువంటి కంకర లారీ టిప్పర్ ఏదైతే ఉన్నదో ఆ టిప్పర్ కు ఢీ కొట్టింది ఈ బస్సు. ఢీ కొట్టడంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగడము, దాంట్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 13 మంది మృత్యువాత పడ్డారు. ఎంత ఘోరమైనటువంటి విషయం కదా. టిప్పర్ లారీకి ఢీ కొట్టడంతో దాంట్లో ఉన్నటువంటి బస్సు నుంచి మంటలు బయటికి రావడము. అంటే మన కర్నూలులో కూడా అదే జరిగింది. ఎగ్జాక్ట్ గా ఇదే సంఘటన మనకు వికారాబాద్ జిల్లాలో కూడా సేమ్ ఇట్లానే జరిగింది. ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ ఢీ కొట్టడంతో కంకరంతా వచ్చేసి బస్సు మీద పడింది. ప్రాణాలు వాళ్ళు కోల్పోయినరు ఊపిరాడక. సేమ్ అట్లాంటి సంఘటన మళ్ళీ ఇక్కడ జరిగింది. ఉదయం 5-5:30 గంటల ప్రాంతంలో ఆ బస్సు కంకర టిప్పర్ ని ఢీ కొట్టడంతో, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఢీ కొట్టింది. ఢీ కొట్టడంతో దాంట్లో ఉన్న ప్రయాణికులు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఊపిరాడక ఆ మంటల్లో వాళ్ళు కాలిపోయి మాంస ముద్దలుగా పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. దాంట్లో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తానికైతే హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఇవాళ ఉదయం ఘోర బస్సు ప్రమాదానికి గురైపోయిందని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతా ఉన్నది అసలు? ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఒక పక్క ఫ్లైట్ ఎక్కుదామన్నా ఇబ్బందే, ఒక పక్క బస్సు ఎక్కుదామన్నా ఇబ్బందే. అయితే ఈ ఘటనలన్నిటి కూడా చూస్తూ ఉంటే అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రైవేటు బస్సులకు సంబంధించి ఫిట్నెస్ లేకపోవడం ఒకటి, ఆ బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయకపోవడం రెండు, ఆ బస్సుల పరిమితి అయిపోయినా కూడా దాన్ని అట్లాగే నడుపుతుండడం మూడో విషయం. అయితే ఫైనల్ గా ఇంకొకటి ఏంటి అని అంటే, బస్సు నడుపుతా ఉన్నటువంటి ఆ డ్రైవర్ కానీ, అదేవిధంగా ఆయనకు తోడుగా ఉంటున్నటువంటి కండక్టర్ కానీ, లేదా క్లీనర్ కానీ, లేదా అసిస్టెంట్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిద్రమత్తులో తెల్లవారుజామున, అంటే ఆల్మోస్ట్ నిద్రమత్తు ఉంటుంది, ఆ నిద్రమత్తులో వాళ్ళు నిద్రకు వచ్చి అలా చేశారా, నిద్ర రావడం వల్ల అలా జరిగింది అనేటువంటిది కూడా అధికారుల విచారణలో తేలబోతోంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఈ ప్రైవేట్ బస్సుల పట్ల కొంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరము సమయం ఆసన్నమైనది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా మొన్న కర్నూలు ఘటన జరిగినప్పుడు ఒక 2-3 రోజులు హడావుడి చేసారు. బస్సులను కూడా మేము తనిఖీలు చేస్తా ఉన్నాము, ఫిట్నెస్ సరిగా లేదు, పర్మిషన్ సరిగా లేవు అని చెప్పేసి మళ్ళీ హడావుడి చేసారు, దాన్ని వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఆ ఘటన మరొక ముందే వాళ్ళ మార్కాపురం ఘటన. సో దీంట్లో కూడా 2-3 రోజులు హడావుడి చేసి వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కానీ అట్లా కాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, దాన్ని తనిఖీ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయండి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రతి బస్సును కూడా తనిఖీ చేయండి. ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటేనే వాటి రోడ్డు మీదకి అనుమతించండి. ఇవాళ ఎవరో చేసిన తప్పిదానికి వాళ్ళ అమాయకులైనటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వాళ్ళు పాప అనుకోలేదు, నిద్రలో ఉండొచ్చు కాక వాళ్ళు తెల్లవారుజామున ఆ నిద్రలో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఆ నిద్రలోనే శవాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ కుప్పలుగా ఆ శవాలను అక్కడ కింద పడేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళన ఏంటి? ఇవాళ మిమ్మల్ని నమ్ముకునే కదా వాళ్ళు బస్సు ఎక్కింది ఆ రోజు నైటు. మరి బస్సు ఎక్కే ముందు మీరు అన్ని చెక్ చేసుకోవాలి కదా. అంత నిర్లక్ష్యంగా, అంత వేమరపాటు లేకుండా ఎట్లా మీరు ఢీ కొడతారు టిప్పర్ లారీకి? ఆ బస్సులో ఆల్మోస్ట్ 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉంటారు, ఈవెన్ మీతో కలుపుకొని కూడా. ఆ డ్రైవరు అదేవిధంగా క్లీనర్ పరారీలో ఉన్నారు. ఆ బస్సుకు రైట్ సైడ్ లో డ్రైవర్ ఉన్నాడు. అయితే లెఫ్ట్ సైడ్ ఢీ కొట్టడంతో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ భాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికక్కడ చనిపోయినరు.
డ్రైవర్ రైట్ సైడ్ లో ఉండడంతో వెంటనే తను డోర్ తీసుకొని అక్కడి నుంచి దిగేసి పారిపోయినటువంటి పరిస్థితి. సో ఇది అక్షరాల ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది, ఆ బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం వల్లనే జరిగింది. దీనివల్ల సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిందే. ఇవాళ ఇది రేపు ఇంకోటి, ఇప్పటికే 2-3 గంటలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము, అయినా వీటి మీద చర్యలే లేవు. ఇవాళ హైదరాబాద్ నగరంలో అయితేనేమి, ఆంధ్రాలో విజయవాడ లాంటి, విశాఖపట్నం లాంటి నగరాలకు అయితేనేమి ప్రతిరోజు కూడా వందలాది ప్రైవేట్ బస్సులు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రైవేట్ బస్సులను నమ్ముకొని ఆ ప్రైవేట్ బస్సులు మమ్మల్ని సురక్షితంగా తీసుకుపోతారని చెప్పేసి ఆ ప్రయాణికులందరూ కూడా వాళ్ళని నమ్ముకొని ఆ బస్సులో వెళ్తా ఉన్నారు. పాపం ఆ పొగ దాటికి, ఆ మంటల దాటికి, ఆ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళు తెరిసే లోపు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. నిన్న ఎంత ఘోరమైనటువంటి విషయం కదా. ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే, వాళ్ళ డెడ్ బాడీస్ చూస్తూ ఉంటే హృదయం తరక్కపోతున్నది, గుండె పగిలిపోతా ఉన్నది. ఎవడు చేసిన పాపం ఇది? ఎవడు చేసిన పాపానికి ఎవడు కర్మ అనుభవిస్తా ఉన్నాడు? ఎన్ని రోజులు ఇంకా ఈ నిరంకుశము? ఏం చేస్తా ఉన్నారు? అక్కడ ఆర్టీసీ అధికారులు కావచ్చు, తనిఖీ చేసే అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ చెక్ పోస్ట్ పెట్టేసి వచ్చే ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అడ్డుకొని చెక్ చేయాల్సిందే. ప్రతి బస్సును కూడా మీరు తనిఖీ చేయాల్సిందే. లేదంటే వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర పిలిచి బస్సులన్నిటి కూడా ఒకేసారి మీరు ఫిట్నెస్ చెక్ చేయాల్సిందే. ఒక్క పాయింట్ పాస్ కాకపోయినా కూడా బస్సును తీసి పడేయాల్సిందే. ఇలా అమాయకులైనటువంటి ప్రాణాలు బలి తీసుకోవడము ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అంటున్నారు ఇవాళ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా. సో దీనిపైన ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు, ముఖ్యంగా మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద తక్షణమే స్పందించి ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల మీద ప్రత్యేక నిఘాను పెట్టి దీని మీద పటిష్టమైనటువంటి భద్రతను కల్పించాలి. అటు ప్రజలకు, ప్రయాణికులకు, ముఖ్యంగా బస్సు నడిపేటువంటి వాళ్ళకి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సో ఏదైతే మార్కాపురంలో మరణించినటువంటి బస్సు ప్రమాద బాధితులకు, ఆ మరణించినటువంటి వారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు విశ్వం టీవీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. కెమెరామెన్ ప్రవీణ్ తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.